హాయ్ అండి. ఆషాఢం అనగానే మగవాళ్ళంతా గోరింటాకు చెట్టు మీద వాలిపోతారు. మేమైతే ఇంత కోసామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్కి సరిపడా అయితే కోసాము. ఇంకా ఎక్కువే సరిపోతుంది అనుకుంటా. మా నాన్నమ్మ అయితే కూర్చొని నడుస్తున్నారు, నేను కూడా వెళ్ళాలి. బట్ వీడియో తీయడం కోసం నేను కొంచెం సేపు ఆగాను అనమాట. అండ్ మధ్యలో ఫ్లవర్స్తో అయితే ఆడుకుంటున్నాను. గోరింటాకు ఫ్లవర్స్ ఉంటాయి కదా, స్మెల్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటాయని వాటితో ఆడుకుంటున్నాను. మా పాపతో ఎలా ఆడుకున్నానో చూడండి. అటు చూడు, నీ పిల్లలు రా చూడు ఏ అని గుండు మీద అది చూడు నోరు నొక్కుంటుంటా. అరే పిచ్చిదాల్లాగా ఏంటే బాబు పిల్లలే. I love you. I love you. ఐ లవ్ యూ అంటే I love you. చిరాకు వచ్చేదానికి కాళ్ళ మీద గుండు మీద రాసుకుంటా. JJ, I love you. I love you. ఐ లవ్ యూ I love you. సేమ్ చూసారా, ఆడుతూ పాడుతూ మేమైతే ఇంత గోరింటాకు కొలిచామన్నమాట. యాక్చువల్గా ఫ్యామిలీలో ఎక్కువ మందే ఉంటారు, సో అందరికీ కావాలి కదా అని ఎక్కువే కొలిచాము. అండ్ అది రుబ్బడం కోసం డికాషన్ అయితే కాస్తున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు అండ్ టీ పొడి వేసి డికాషన్ కాచి ఆ డికాషన్తో గోరింటాకు రుబ్బుకుంటే చాలా బాగా పండుతుందంట. నాకు కూడా తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బట్ నిజంగానే బాగా పండిందండి. బట్ నేను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ చేశాను. సో ఎలా పండింది అనేది నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. బట్ నేను హ్యాపీగా పెట్టుకున్న మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఉద్దేశాన ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. మా అత్త చేత నేను గోరింటాకు పెట్టించుకొని ఒక హ్యాండ్కి, అంటే రైట్ హ్యాండ్కి మనం పెట్టుకుంటాక అవ్వదు కదండి. సో రైట్ హ్యాండ్కి నేను మా అత్త చేత గోరింటాకు పెట్టించుకున్నాను. అండ్ నాకైతే ఫస్ట్ ఫింగర్ రింగ్ ఉంటుంది కదా, రింగ్స్ ఉంటాయి కదా, ఇంచ్ అంటారు, ఆ ఇంచ్ వరకే ఇష్టం అన్నమాట. చాలామంది 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు. నాకైతే ఇలానే నచ్చుతుంది. ఒక రింగ్ వరకు పెట్టుకొని అండ్ మధ్యలో ఒక పెద్ద చుక్క పెట్టుకొని చివర దిష్టి చుక్క పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీరైతే ఎలా పెట్టుకుంటారండి? మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా, లేకపోతే యూట్యూబ్లో ఈ మధ్య చూపిస్తున్నట్లుగా డిజైన్స్ అయితే ట్రై చేస్తారా? నేనైతే యాక్చువల్గా ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను. అండ్ ఇదివరకు మా అమ్మ పెట్టినప్పుడు అయితే మధ్యలో బంతి ఆకు వేసి ఆ బంతి ఆకు మీద గోరింటాకు పెట్టేది, బంతి ఆకు షేప్ మధ్యలో వచ్చేలాగా అనమాట. అలా అయినా పెట్టుకునేదాన్ని. లేదు అని అంటే కనుక ఏదైనా లీఫ్, అంటే లవ్ సింబల్ షేప్లో ఉన్న లీఫ్ ఉంటుంది కదా, అలాంటి లీఫ్ ఏదైనా తెచ్చుకొని అది పెట్టుకునేదాన్ని. లేదు అని అనుకుంటే కనుక మా అమ్మ ఇంటూ షేప్లో ఏదో డిజైన్ పెట్టేదండి. గోరింటాకు మంచిగా లేతగా ఉంది, అంటే పీచులా లేకుండా ముదురుగా లేకుండా ఉంటే కనుక అగ్గిపుల్లతో డిజైన్ గీసి ఆ డిజైన్ అయితే పెట్టేదన్నమాట. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారండి, చాలామంది డిజైన్స్ అయితే గీస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇది మీకు చూపించాలని నేను ఇలా పెట్టుకున్నాను కానీ నాకైతే ఇట్లా నచ్చదండి. నాకు జస్ట్ మధ్యలో కొంచెం పెద్దగా ఒక రౌండ్, ఒక సూర్యుడిలాగా షేప్ అండ్ చివరన చిన్న దిష్టి చుక్క మాత్రమే నచ్చుతుంది. ఫింగర్స్కి కూడా మొత్తం ఫిల్ చేసేస్తే నచ్చదండి, హ్యాండ్ అంతా రెడ్డిష్గా అయిపోతుంది అని నా ఫీలింగ్. ఓన్లీ చివర్లో మాత్రమే నాకు రెడ్గా అవ్వాలి. సో నేనైతే ఎలా పెట్టుకుంటాను. కానీ మీరు ఎలా పెట్టుకుంటారో చెప్పండి. అండ్ తమ్ముడు వేలికి పెట్టుకోకూడదని అంటారు, బట్ నాకు అన్ని వేలికి పెట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది. సో అన్ని వేలికి పెట్టేసుకుంటాను. మీరు తమ్ముడు వేలికి, అన్న వేలికి పెట్టుకోకుండా ఉంటారా? అది కూడా నాతో కామెంట్లో అయితే షేర్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో కన్నా ముందు నేను మా పాపకి గోరింటాకు పెట్టి నేను పెట్టుకున్నాను. సో నా ఫింగర్స్ కొంచెం రెడిష్గానే ఉన్నాయి. ఆల్రెడీ నేను అప్పటికే నా రైట్ హ్యాండ్కి కూడా నేను పెట్టేసుకున్నాను ముందు రోజే. సో ఇది నెక్స్ట్ డే పెట్టుకుంటున్నాను అనమాట నేను లెఫ్ట్ హ్యాండ్కి. రైట్ హ్యాండ్కి మీకు ఈ వీడియోలో చూపించినట్టు నేను మా మేనత్త చేత పెట్టించుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మా పాపకైతే ముందే పెట్టేశాను. సో మా పాపని పెట్టేసేసి పడుకోబెట్టేసాను అనమాట. సో ఫ్రీగా నేను పెట్టుకుంటాకు వీలు కుదిరింది కాబట్టి. అండ్ పిల్లలకి
పెట్టే ట్రిక్ అండ్ పెట్టిన తర్వాత పడుకోబెట్టే ట్రిక్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మా పాపకి పెట్టినంత కూడా నేను వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది, వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది అండ్ నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో నేను కూడా ఇంకా వీడియోలు చేయాలి అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా గోరింటాకు విషయానికి వస్తే నేనైతే కోన్ పెట్టుకుంటాక ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని హ్యాండ్స్కి. సో పెట్టుకొని పడుకొని పోవచ్చు అన్న ఫీలింగ్ అనమాట. అది పెట్టుకునే లోపు పెట్టుకుంటానికన్నా ముందే నేను కాలుకైతే మామూలు గోరింటాకు పెట్టేసుకునేదాన్ని. సో ఆ గోరింటాకు ఆరేలోపు నాకు చేతికి కోన్తో డిజైన్స్ వేసుకోవడం అయిపోయేదన్నమాట. సో కోన్తో డిజైన్స్ వేసుకోగానే మా అమ్మ గోరింటాకు తీసేసేది, గోరింటాకు తీసేసి కాలు కడిగేసేది అనమాట. సో కాలు కడిగేసుకొని వచ్చి పడుకుని పోయేదాన్ని. ఈ హ్యాండ్కి పెట్టుకున్న మెహందీ నేను మంచం ఎక్కిన ఒక 10 నిమిషాలకి ఆరిపోయేది అనమాట. ప్రశాంతంగా పడుకుని పోయేదాన్ని. మార్నింగ్ లేచేటప్పటికి ఎర్రగా పండు ఉండేది. సో గోరింటాకు పెట్టుకుంటాకే ట్రై చేయండి, కుదరకపోతే కాళ్ళ కన్నా గోరింటాకు పెట్టుకుంటాక ట్రై చేయండి. అండ్ అరికాళ్ళు ఈ దిష్టిక పెట్టుకోవడం అయితే మిస్ చేసుకోకండి. అండ్ అరిచేతిలో కూడా ఒక కార్నర్లో దిష్టి చుక్క పెట్టుకుంటే మంచిదండి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టుకున్నాము గోరింటాకు, ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి. అలానే మ్యాక్సిమం పిల్లలకి కూడా గోరింటాకు పెడతానికి ట్రై చేయండి. మనం ఏది అలవాటు చేస్తామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మా పాపకి 3 years అనమాట. సో బాగానే పెట్టుకొని కూర్చుంది అండ్ తర్వాత నిద్ర వచ్చి పడుకుంది అనమాట. అత్త నీ చెయ్యేది పైకి ఇట్లా పెట్టి చూపించు. అత్త నీయేది అమ్మగడు కూడా చూపిస్తుంది. కాళ్ళకు పెట్టుకోండి. ఆషాఢ మాసం కాబట్టి మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి మంచిగా ఇలా ఎంజాయ్ చేస్తూ గోరింటాకు అయితే పెట్టేసుకోండి. మేము ఇలా ఎంజాయ్ చేసాము. సో గోరింటాకు పండిన తర్వాత కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నా హ్యాండ్స్ చూపించడానికైతే నేను వీడియో క్లిప్ మిస్ చేశాను, బట్ మా వాళ్ళ అయితే చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.